ఇక ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు కేబినెట్ విస్తరణపై నో క్లారిటీ, లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ గతంలో పార్టీ హింట్, స్థానిక ఎలక్షన్స్ అనంతరం అంటూ తాజాగా టాక్, ప్రయత్నాలు ఆశావాహులు. క్యాస్ట్ ఈక్వేషన్స్ పైన కొందరు నేతల ఆశలు, ఖాళీగా 6 బెర్తులు. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ సస్పెన్స్ కొనసాగుతున్నది. ఖాళీగా ఉన్న 6 బెర్తులను ఎప్పుడు భర్తీ చేస్తారోనని చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని టీపీసీసీ నేతలు ప్రచారం చేశారు. దీంతో ఆశావాహులు, సీనియర్లు ఆ మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎంతో పాటు ఢిల్లీలో ఉండే కొందరు పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు క్యాస్ట్ ఈక్వేషన్ పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తామని గతంలోని సీఎం హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం కేబినెట్ విస్తరణపై సీఎం హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం మినిస్టర్ పోస్టుల కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయనున్నారు. ప్రధానంగా బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. కానీ దాంట్లో ఎంత మాత్రం వాస్తవం అయితే కనబడతలేదు. ప్రాతినిధ్యం కోసం భేటీ. కేబినెట్లో నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 2 చొప్పున మంత్రులు ఉండగా ఖమ్మం నుంచి ఏకంగా 3 మినిస్టర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ సీఎంతో పాటు మరొక మంత్రి ఉండగా మెదక్ జిల్లాలో 1 మినిస్టర్ ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి నేరుగా చేరిన సీనియర్ శాసనసభ్యులకు మినిస్టర్ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉన్నది. రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్లోని సీనియర్ నేతలు ఇద్దరు తమకే అవకాశం ఇవ్వాలంటూ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. మరోవైపు ఇప్పటికే సీఎంతో కలిసి 7 ఓసీ, 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేబినెట్లో ఉన్నారు. మైనారిటీ వర్గానికి స్థానం లభించకపోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రి పదవులు పెంచే ఛాన్స్ ఉన్నదని ఆయా లీడర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ ఓసీలకి ఎక్కువ ఛాన్స్ కనబడుతుంది నాకైతే. ఏం చేద్దాం? కేబినెట్ విస్తరణపై మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత చేద్దామా, లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం భర్తీ చేద్దామా అంటూ ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. దీని ప్రకారమే క్యాబినెట్ విస్తరణకు ఛాన్స్ ఉంటుందనేది పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇదే అంశంపై నేటి క్యాబినెట్లో మీటింగ్లోనూ చర్చ జరగనున్నట్లు తెలుస్తున్నది. కానీ ఎట్లా చూసుకున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఈ క్యాబినెట్ యొక్క విస్తరణ ఉండేలా కనబడుతున్నటువంటి అంశం మనకైతే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కనుక చేసినా కానీ చాలా వ్యతిరేకత వచ్చేలాగా ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఏ జిల్లాల నుంచి అయితే మంత్రుల ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు ఎట్లా ఇస్తారనేటువంటిది కూడా క్వశ్చనే. ఎందుకంటే ఉన్నాయి 6 స్థానాలు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి ఇచ్చినా కానీ ఇక్కడ ఇంకో విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీల రిజర్వేషన్కి, బీసీలకి 43% అని ఏదైతే అన్నారో ఈ 43% రిజర్వేషన్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఎంతమందిని ఊడవీకాలనేటువంటి అంశం కూడా చాలా పెద్దగా తెరపైకి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మంత్రిమండలి ఈ క్యాబినెట్ని విస్తరణ కనుక చేయాలి అని అంటే దీంట్లో ఇంకొక చాలా పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, పరిగి నుంచి, రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారని. హైదరాబాద్ నుంచి ఒక్కరు లేరు వీళ్ళకి. బీఆర్ఎస్ నుంచి చాలా పెద్ద జాయినింగ్స్ ఉండబోతున్నాయి అనేటువంటి చాలా పెద్ద లీకులు ఉన్నాయి. ఆల్రెడీ మొన్ననే ఎవరు అన్నారు 20 మంది ఎమ్మెల్యేలు మాతో కాంటాక్ట్లో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. సో ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత అప్పుడు మిగిలిన సంగతి మేము చూసుకుంటాం అనేటువంటి మాట ఎవరైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారో లేదా కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారో వీళ్ళ జాయినింగ్ తర్వాత అంటే ఎట్లా చూసుకున్నా సరే నువ్వు బీఆర్ఎస్లో గెలిచినా కాంగ్రెస్లోకి వస్తే మినిస్టర్ అవుతావు, లేదా బీఆర్ఎస్లోనే ఉంటుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్లో మంత్రులు అవుతారు. సో అప్పుడున్నటువంటి కేసీఆర్ చేసింది అదే, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చేయబోయేది అదే అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఎట్లా చూసుకున్నా మంత్రిమండలి విస్తరణ అనేటువంటిది ఇటు ఆల్రెడీ ఉన్నోళ్ళకే చాలా క్లియర్గా ఉపయోగపడేటువంటిది తప్ప ఇంకెవరికి కాదనేటువంటి అర్థమవుతుంది.